అసలు నిన్న బిగ్ బాస్ సీజన్లో వచ్చిన ఎపిసోడ్ మాత్రం అసలు నేనైతే వెరీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే ఏ విధంగా డిసప్పాయింట్ అయ్యానో మొత్తం క్లియర్గా చెప్తా. ఎందుకంటే ఇదంతా ప్రీ ప్లాన్డా, వచ్చిన వాళ్ళందరూ కావాలని ఓడిపోతున్నారు అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆ వచ్చిన ముగ్గురులో ఏ ఒక్కరు కూడా వాళ్ళకి 100% వాళ్ళు ఇవ్వలేదు, నిజంగా ఇవ్వలేదు. ఇస్తే డెఫినెట్గా గెలిచేవారు. అసలు సోహెల్ అయితే మరీ దారుణంగా. నిన్న ముగ్గురు వచ్చారు, యావర్ అండ్ శోభ అండ్ సుహేల్ వచ్చారు. అండ్ యావర్ ఎఫర్ట్ చేశాడు బట్ గెలవలేదు, ఇమాన్యుయల్ గెలిచాడు. బట్ నెక్స్ట్ ఎవరు శోభ అండ్ సుహేల్ మాత్రం అసలు కనీసం 100% ఎఫర్ట్ చేయనట్టే కనిపించారు. చాలా నిర్లక్ష్యంగా ఆడుతున్నారు. అంటే ఏంటి, ఆల్రెడీ హౌస్లో ఉన్న వాళ్ళు గెలవాలి అన్నట్టు ఆడుతున్నారు తప్ప అసలు వీళ్ళ ఎఫర్ట్స్ కనీసం తెలియట్లా. సో అలాంటప్పుడు మనం ఎందుకు చూడాలి, మనకేం ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ లాస్ట్ టైం భరణి గారు ఆడినప్పుడు ఇలా ఆడుంటే భరణి గారు కూడా గెలిచేవారు కదా. బట్ భరణి గారి విషయంలో ఇది అవ్వాలి. గౌతమ్ వచ్చాడు, మంచిగా ఆడాడు, తను గెలుచుకుంటూ వెళ్ళాడు. సో భరణి గారి మీద మనకు సింపతి క్రియేట్ అయింది. సర్లే ఇప్పటిదాకా గెలవలేదు, టికెట్ ఫైనల్లో గెలుస్తాడేమో అన్నంత మనకు థాట్ వచ్చింది. బట్ ఈ రోజు ఏమైందంటే అసలు నిన్న నైట్ ముగ్గురు ఓడిపోయారు. వచ్చిన వాళ్ళందరూ ఎఫర్ట్లెస్గా వర్క్ చేయడం అనేది అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు. మీకేమనిపించిందో కమెంట్లు రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సబ్స్క్రైబ్ ఫాలో కొట్టు మామ.